ఈరోజు ఫిష్ మీకు ఇదేమో ఫ్రై చేస్తున్నా. ఫ్రై కావాలి కొంచెం ఆలుగడ్డ పేస్ట్. ఇది ఇంతవరకు పెట్టలేము మీకు వీడియో. క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్యం పిండి. ఈ మసాలాలు కూడా మంచిగా అల్లకే పట్టేస్తాయి ఊడిపోకుండా. మామూలుగా కొంచెం ఆయిల్ వేసి వేయించినట్లయితే ఈ కార్న్ఫ్లోర్ వేయద్దు. మనం వడల్లాగా డీప్ ఫ్రై ఆయిల్లో చేసినట్లయితే ఇది బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ. గరం మసాలా, కారం, ఉప్పు. అవును, ఈ చేపల్ని మీరు ఏమంటారు? మేమైతే వీటిని అరికలు అంటాం. ఇవి ఫ్రైకే చాలా బాగుంటాయి. అంటే ఇంతవరకు మేము పులుసు చేయలే. ఈరోజు పులుసు కూడా చూపిస్తాం. అందుకోసం కొన్ని ఇందులో పెట్టినా అనమాట, పులుసు కోసం. ఇదంతా అయిపోయాక ఇందులో కొంచెం ఒక నిమ్మకాయ పిండుకొని తింటే అయితే క్రిస్పీగా కరకర ఇట్లా పట్టుకొని బజ్జీ తిన్నట్టు తినచ్చు. మొత్తం ఇట్లా పట్టించేసిన. దీన్ని తీసుకెళ్ళి ఇట్లా ఫ్రిడ్జ్లో పెడతాం ఒక 5 నిమిషాలు, 10-15 నిమిషాలు. అక్కడ ఆయిల్ వేగింది. ఇది ఇందాక మసాలా అంతా కూడా మెల్ట్ చేసి ఇట్లా పెట్టినాం కదా, అంతా దీనికి పెట్టేసి దీన్ని ఆయిల్లో ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫిష్ స్పెషల్ ఈరోజు మా ఇంట్లో. ఫిష్ ఫ్రై, పులుసు, పీతల కర్రీ. ఇది కాలేటప్పుడు చేసుకోవాలి అట్లా. అయితే మంచి ఫ్లేవర్ దానికి పడుతుంది ఫిష్కి. వేస్తుంటే సౌండ్ వస్తుంది. ఇప్పుడు నా బిడ్డను పిలుస్తా టేస్ట్ చేయడం కోసం. అది ఇంకా 10 నిమిషాలు అట్లా మగ్గాలకమ్మ. పెట్టలేదు.
అది ఎందుకు తింటా చెప్పు. మళ్ళీ అనుకున్నారు కావాలని అడ్డం పెట్టిందని. జనరల్ గా ఫస్ట్ ఏది తెచ్చినా మమ్మీ తినే అలవాటు, ఎందుకంటే దిష్టి లాంటివి ఏమన్నా ఉంటే మా వరకు రాకూడదు, మమ్మీ దగ్గర ఆగాలనేది మా మమ్మీ. ఇది చిన్నప్పటి నుంచి అంతే. ఈ కర్రీనే కదా, ఏ కర్రీ అయినా సరే ఫస్ట్ వంట చేయగానే ఫస్ట్ కొంచెం మన వంట పెట్టుకుని తర్వాత అంటే మా అత్తమ్మ అట్లా చేసేది. మళ్ళీ ఇప్పుడు నేను మన పిల్లలకి అంతే అమ్మ. అయితే మా అత్తమ్మ అట్లా చేసేది, ఇంక నేను అది అట్లా. నిజంగా అమ్మ ఇంత టేస్ట్ ఉంది అంటే అంత టేస్ట్ ఉంది. ఫిష్ ఫ్రైలో ఎప్పుడైనా కూడా మనం కొంచెం కరివేపాకు, పచ్చి కరివేపాకు ముక్కలు వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. వాడు చాలా మంది అమ్మ మా పిల్లలు మస్తు తింటారు. నాది మంచిగా కూడా నా బిడ్డ సీక్రెట్ కడుపులో ఉంచుకోదు. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది తిని ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది.